సంతోషగానం చేయడము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చడము, కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరు సంతోషగానం చేయడము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహపడి చేయడము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయడం. ప్రభు నామమునకు మహిమ కలిగినట్లుగా మనమందరూ నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని మొదటి పాట, అన్ని కాలములనున్న యెహోవా, భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్న యెహోవా అనే పాటను అందరం కూడా కలిసి మొదటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి మొదటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. జగద్రక్షకుడైన మా యేసయ్య, శాంతిదూతమైన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇంతవరకు 365 రోజు 2015వ సంవత్సరం ఆఖరి గడియల వరకు కాపాడిన యేసయ్య నీకు వందనాలు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. అయా, ఏమిచ్చి నీ రుణమును మేము చెల్లించగలము తండ్రి? నీకేమిచ్చి మేము మా ప్రభువా మా కృతజ్ఞతలు చూపగలుగుతాము? అనేక మంది ఈ రోజును చూడలేక గతించారు. 2016లో ప్రవేశించలేకపోయినా మా గొప్పతనం బట్టి, మా ఔన్నత్యం బట్టి కాదు, కానీ నీ కృపను బట్టి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. సంఘములో ఉన్న ప్రతి సభ్యులను, సంఘ పెద్దలను, ప్రెసిడెంట్ గారి వరకు, ఆఖరి సభ్యుల వరకు
మమ్మల్ని అందరినీ ప్రేమలో నీ కృపలో కాపాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని ప్రసన్నత ఈ స్థలంలో ఉంచి ఈ వాచ్నైట్ సర్వీస్ లో మీరుండి మహిమ పొందమని పాత వస్త్రానికి వీడుకోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. యేసయ్య నూతన సంవత్సరానికి ఆహ్వానం చెప్పడానికి మేమందరం సిద్ధపడుతూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, రావాల్సిన బిడ్డలందరినీ త్వరగా రప్పించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గ్రంథముల నుండి దైవ వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. దావీదు కీర్తనలో 78వ సంకీర్తన 1 నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. బైబిల్ అందరూ కూడా తెరచి చూడండి. 78వ కీర్తన 1 నుండి 21వ వచనం వరకు రెస్పాన్సివ్ రీడింగ్ మనం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాం. ఉమెన్స్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి శ్యామల రామారావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించాలని మనం చేస్తున్నాం. ఇక్కడ ఎత్తించిన 1 నుంచి 21 వచనం వరకు ఉత్తర ప్రతిగా చదువుకుందాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, గుణవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా ప్రతాప క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాజా కరుణలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుడి రాత్రములు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండరే. వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుసరించను. మన పితరులు తమ పుత్రులకు తాను తెలుపుకోవాలని వారికి ఆజ్ఞాపించను. వీళ్ళను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరించకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూస్తుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నింపెను. పగటి వేళ మేఘంలో నీవు, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నీవు ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగించెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయన విరోధంగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి ఉండిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించి ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన మంటను పట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నది. యెహోవా ఈ మాట విని అందరూ చివరి వచనాలను చదువుకుందాము. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని గ్రహించుటకు అగ్నిరాజును, ఇశ్రాయేలు సంతతిని హరింపజేయుటకు కోపము పుట్టెను. దేవుని వాక్యము మనకు దేవుడు దీవించును. ఆమేన్.
చల్లని దేవుని నీడలో వర్తించిపోయే కాలము మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం నీడలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో వర్తించిపోయే కాలము మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ
ఆనంద గీతాలునే పాడుతూ యేసయ్య సన్నిధినే చేరనా. ఆనంద గీతాలునే పాడుతూ
అన్ని కాలంబోలానున్నాయోవా నిన్నెన్నా తరంబావో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి అన్ని కాలంబోలానున్నాయోవా నిన్నెన్నా తరంబావో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి వన్నే చేసిన మోక్షవాసాడి సందోదు రున్నాలమై ఉండే నీకు అన్ని కాలం కూడా ఉన్నాయమోవా నిన్నెన్నాదరం బావు కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములలో బంధోగా చేసిన బలుడవీరే. నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములలో బంధోగా చేసిన బలుడవీరే. ఉన్నాలో గంగూల ముడుగాలను నాసం పన్నలతో నేలో ప్రభుడవీరే. అన్ని జీవులకి ఆహారమే తోడు ఉన్న సర్వాజ్ఞం ప్రభువీరే. ఎన్నా శక్యము కాక ఉన్నాడ క్షణమూల నన్ను నింపుటకుని ఆరునా. అన్ని కాలంబుల ఉన్నాయహోవా నిన్నెన్నా తరంబావు కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. నీవంతు 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 వడ్డీ పనికి మారినట్టి మానవుల పట్టి రక్షింప భాగ్యుండవంతు. దట్టమైన కృపను దరియేతనాగిచ్చి పట్టై పట్టు ప్రభుడవంతు. కట్టడ చేతడు ముట్టనుగానా పట్టు కొలది సత్తుదెందు. అన్ని కాలంబుల ఉన్నాయహోవా నిన్నెన్నా తరంబావు కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. కారుణ్యానిధి వీవు కఠినాత్ములను నేను కోరేసుచుడవీవు పాపినేను. కాలాభాసుడవీవు జగతిలో నాకన్న దరిద్రుడే నేడు తరలిలోడా. కాలసద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను. ఏదిందు ఏదిందు నేరమిన్నులెతడోవ నెరనమ్మితి. అన్ని కాలంబుల ఉన్నాయహోవా నిన్నెన్నా తరంబావు కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. ఇచ్చిన దాసయ్య గారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వీటితో చెప్పబోతున్న గడియలు మనం ఉన్నాం. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను.
సాక్ష్యాలు ఉన్నవి. ఆ సాక్ష్యాలు 5 లేక 6 నిమిషాలు కొందరు ఉన్నారు కనుక సంక్షిప్తం చేసి చెప్పాలని మీకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ముందుగా మిస్సెస్ అజయ్ దాసరి, రూత్ అజయ్ వారుంటే ముందుకు వచ్చి తన టెస్టిమనీ షేర్ చేసుకోవాలని